డాక్టర్ గారు, వీర్యం పడకపోయినా సెక్స్లో తృప్తి ఉంటుందా? మనిషికి ముఖ్యంగా మగవాడికి సెక్స్లో తృప్తి కలగాలంటే వీర్యం పడాలి. వీర్యం పడకుండా తృప్తి కలగదు. మామూలుగా సెక్స్లో పాల్గొన్నప్పుడు స్త్రీ యోనిలో కేవలం పురుషాంగం ఇటుగా కదలడం వల్ల ఆ ఉరుపుల వల్ల కొంత తృప్తి ఉంటుంది. తప్పకుండా యూనిలో చేస్తే అక్కడున్న అట్మాస్ఫియర్ వల్ల, ఫ్లూయిడ్స్ వల్ల, నులివెచ్చని వేడి వల్ల, ఆ పురుషాంగానికి దీనివల్ల ఒక హాయి ఆనందం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ క్లైమాక్స్ ఎక్కడ? మగవాడికి వీర్యం పడ్డప్పుడు. వీర్యం పడితే ఎక్కడైతే దారాలన్నీ జువ్వు అంటే మధురమైన జువ్వు, మామూలుగా జువ్వు కాదు, మధురంగా అనిపిస్తుంది, చాలా హాయిగా అనిపిస్తుంది. ఆ హాయి కోసం మగవాడు కొట్టుకుపోయాడు. అయితే కొంతమందికి వీర్యం అంతకీ పడదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్. దిస్ ఇస్ వెరీ కామన్. రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటే ఆ వీర్యం ఫైనల్ స్టేజ్లో, లాస్ట్కి ఫైనల్ స్టేజ్లో అది కిందకి రాసిన పోయి పైకి యూరినరీ బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది. మూత్రనాళం నుంచి కిందకి రాసిన పోయి మూత్రనాళం నుంచి పైకి వెళ్ళి యూరినరీ బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. అక్కడ వీర్యం పడదు. పడకపోవడం వల్ల అక్కడ కామనాలన్నీ స్పందించకపోవడం వల్ల తగిన తృప్తి ఉండదు. కొద్దిగా ఏదో 4 చుక్కలు వస్తాయి, రాకుండా పో. 4 చుక్కలు మాత్రం తప్పకుండా వస్తాయి. ఆ 4 చుక్కలతోనే కొద్దిగా తృప్తి అనిపిస్తుంది. కొద్దిపాటు తృప్తే కడితే అసలు తృప్తి కలగకుండా పోదు, కొద్దిపాటు తృప్తి కలుగుతుంది. కానీ మొత్తం ఒక 1 cc 2 cc వీర్యం ఒక్కసారి జిమ్మని బయటకు వస్తే ఆ కలిగే తృప్తికేను 3-4 చుక్కలు వచ్చేదానికి తేడాలు ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఆ రంగా మా వీర్యం పడకపోతుంది. ఇంకో రంగా ఏంటంటే ప్రోస్టేట్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి ప్రోస్టేట్ దగ్గర నుంచి కూడా మోర్ దాన్ ఆఫ్ వాల్యూమ్, సెమెన్ వాల్యూమ్ ప్రోస్టేట్ గ్రంథి నుంచి వస్తుంది. కొంతమంది మగవాళ్ళకి ప్రోస్టేట్ ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేస్తే అక్కడ కూడా వీర్యం తగినంత లేక చాలా తక్కువ ఉంటుంది. అక్కడ కూడా తృప్తి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకని నట్టు కొద్ది డ్రాప్స్ ఉంటాయి. అది అక్కడ కూడా సరైన తృప్తి ఉండదు. ఉంటుంది కొద్దిగా ఏదో అసలు సెక్స్లో పాల్గొంటే అసలు తృప్తి నాకంటే ఈ తృప్తి కొద్దిగా ఏదో 4 చుక్కలు వస్తే బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ తృప్తి ఉండదు. కొంతమందికి అసలు సెమినల్ వెసికల్స్ ప్రొడక్షన్ ఉండదు, అక్కడ ఇండిపెండెంట్ అయిపోతాయి. ప్రొడక్షన్ సెమినల్స్ అయిపోయినా ప్రోస్టేట్ నుంచి వీర్యం ఉత్పత్తి ఉండదు. కొంతమంది సెమినల్స్ బ్లాక్ అవుతాయి, కొంతమందికి మూసిపోతాయి, లేదా అవి ఎట్రఫీ అయిపోతాయి, ఎండిపోతాయి. ఇలాంటి అవి దాని కారణం టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువైనప్పుడు కూడా సెమినల్స్కి సరిగ్గా పనిచేయవు. తర్వాత ఏమో ప్రోస్టేట్ గ్లాండ్కి సరిగ్గా పనిచేయదు. అక్కడ కూడా తగిన తృప్తి ఉండదు. కానీ తృప్తి అనేది మంచి తృప్తి కావాలంటే వీర్యం మొత్తం పడితే ఉంటుంది. మొత్తం వీర్యం పడకపోతే మాత్రం సెక్స్లో పడినప్పుడు వీర్యస్ఖలనం లేకపోతే మాత్రం పూర్తి తృప్తి, మామూలు కలిగే తృప్తి మాత్రం ఉండదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.